బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 70 నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోతుందన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి చంద్రబాబు జగన్ నామ జపం చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు వసూళ్లలో మునిగి తేలుతున్నారని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం లేదని మండిపడ్డారు. ఒకటే చెప్తా ఉన్నారు, ఈ రోజు ఎలక్షన్ పెడితే రాయలసీమ అంతా కూడా ఊడ్చుకొని పోతుంది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఎలక్షన్ పెడితే 70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఎందుకు ఈ విధంగా అయిపోయింది? ఒక సంవత్సరంలోనే మామూలుగా ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు 3 సంవత్సరాల్లో రావాలి కదా, ఒక్క సంవత్సరంలోనే ఎందుకు ఇట్లా అయిపోయిందని వింటే వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సెటిల్మెంట్లు, ఎవరు ఎక్కడ లేఅవుట్ వేసినా ఆడ డబ్బులు వసూలు చేయడము, బియ్యము, మట్టి, ఇసుక, మద్యము అన్నీ కూడా ఈరోజు సెటిల్మెంట్లు చేసే పరిస్థితి ప్రజలు వదిలేసినారు. మరి ఇంకా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తా ఉన్నారో చూస్తే వాళ్ళు రోజు దేవుని తలుచుకుంటారో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెద్దల్ని తలుచుకుంటారో లేదా కానీ రోజు జగన్ 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 అనంతే వాళ్ళకి అన్నం ముద్ద దిగదు, నిద్ర పట్టదు. పోతారు, ఫీజులు లేదు, హాస్పిటల్లో ఈరోజు పేషెంట్లు ఇబ్బంది ఉంటే జగన్ జగన్ అని చెప్పి వాళ్ళకి ఈ ఒక్క మాట చెప్తే ఈరోజు ఎంత భయపడతా ఉన్నారో ఈ ఒక్క ఉదాహరణే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.